ఒక మనిషి 300 అడుగుల ఎత్తైన కొండను 22 సంవత్సరాలు శ్రమించి రోడ్డు మార్గాన్ని నిర్మించాడు. అతని పేరే దశరథ్ మాంఝీ. ఇతను బీహార్ రాష్ట్రంలోని గెహ్లోట్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ గ్రామానికి ఎటువంటి నీరు, ఆసుపత్రి, ఇతర సదుపాయాలు ఏంటివి ఉండేటివి కావు. వీళ్ళకేం కావాలన్నా ప్రక్కనే ఉన్న వజీర్గంజ్ అనే ప్రాంతానికి వెళ్లేవారు. ప్రాబ్లం ఏంటంటే ఈ రెండు గ్రామాల మధ్యలో 300 అడుగుల ఎత్తైన పెద్ద కొండ ఉండేది. చుట్టూ తిరిగి బై రోడ్ పోవాలంటే 70 కిలోమీటర్స్ పోవాలి, 70 కిలోమీటర్స్ రావాలి. ఇలా ప్రతిసారి కుదరదని చాలా మంది ఈ కొండ మీదుగానే వెళ్లేవారు. ఒక రోజు దశరథ్ మాంఝీ భార్య నీళ్లు తీసుకుని వస్తుండగా కింద పడి తల పగిలింది. అప్పటికే ఆమె గెహ్లోట్ లో ఉంది. అక్కడి నుంచి వజీర్గంజ్ కు తీసుకుని వెళ్లేలోపు బాగా రక్తం పోయి చనిపోయింది. కేవలం ఈ కొండ వల్లే తన భార్య చనిపోయిందనే కోపంతో అప్పుడు నిర్ణయించుకున్నాడు, నా భార్యకు జరిగినట్టుగా ఇంకొవ్వరికి జరగకూడదని. కేవలం ఒక సుత్తే, ఒక ఇనుప పరికరంతో 1960లో ఆయన ఈ కొండను కొట్టడం ప్రారంభించాడు. వర్షం, ఎండ, ఆకలి, ఒంటరితనం ఏది అతన్ని ఆపలేదు. 22 సంవత్సరాలు శ్రమించి 1982లో పర్వతం మధ్యగా 110 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు గల రహదారిని చెక్కాడు. పర్వతం ఎంత పెద్దదైనా నా ప్రేమ, నా సంకల్పం ముందు చిన్నదే అని నిరూపించి మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా పేరు పొందాడు.